అబ్బో బంగారాలు ఎవరు చెప్పకుండానే చదివేసుకుంటున్నారే. చాలాసేపటి నుంచి చదువుకుంటున్నాం నానమ్మ. అవునా, వెరీ గుడ్. అవును జగదీశ్వరి, చాలా సేపటి నుంచి చదువుకుంటున్నారు పాపం. దానికి పాపం ఎందుకక్క? ఎంత చదివితే అంత మంచిది. వెయ్యి, సరిగ్గా వెయ్యి. చాలు చాలు, ఇక చదివించాలి కానీ చదివించాలు. లేవండి లేవండి, వెళ్ళి ఫోన్ చేయండి. లేవండి రా. అమ్మా ఎందుకలా లాగేసుకుంటావ్? చెప్పాను కదరా చదివింది చాలే అని. వెళ్ళి ఫోన్ చేయి. అమ్మా సరిగ్గా పెట్టవే. రే ఈశ్వర్, నేను చెప్పాను కదా చదివింది చాలే అని, మళ్ళీ పుస్తకం తీస్తావేంటి? వెళ్ళి ఫోన్ చేసి పడుకోండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయాను. వస్తే తింగరదానా. అమ్మో వద్దులే, అందులో నిద్ర మాత్రం కలిపినా కలిపేస్తుంది కులిబొద్ది. అమ్మ ఫాలో మీ. అక్షరా, ఏంటన్నా? పెద్దమ్మకేమైనా మెంటలా? దగ్గర అలాంటిదే కానీ మీరు లేచి భోజనానికి రండి. రండి రాక్క, నువ్వు కూడా రాక్క, భోంచేద్దాం. లేదు జగదీశ్వరి, ఈ రోజు నేను ఉపవాసం. అర్థమైంది. రేఖ అనుకున్న ప్రకారం ఉపవాసం చేస్తున్నట్టుంది. ఆ విషయం అక్కకి తెలిసి మొదలెట్టినట్టుంది. అక్షర, పద భోంచేద్దాం. ఇవాళ నువ్వు ఒక్కదానివే హ్యాపీగా పడుకోవే. అలాగే. ఏంటే నీ ఫేస్ లో అసలు సంతోషమే లేదు? నిజంగా జరిగితే నాకన్నా సంతోషించే వాళ్ళు ఇంకెవరు ఉండరే. అంటే ఏంటి జరగదనా? జరగనివ్వరని అమ్మడు. ఎన్నాళ్ళు వేరు, ఇప్పుడు వేరే. ఇప్పుడు కార్తికేయ నా పక్షమే, కానీ ప్రతిపక్షం మాత్రం జగదీశ్వరమ్మే కదా. చూస్తుండవే నేనేం చేస్తానో. వద్దులే, కాలుతోంది, చల్లారని. నువ్వు సాంబ్రాణి వేయి. ఇంక చాలే అమ్మడు, పొగ ఎక్కువైపోయి జుట్టు ఊడిపోద్దేమో. చంపేస్తాను. వేయ్, ఫాలో మీ. అబ్బా, ఇంకా తినలేదా? తినించాలి కానీ. లేవండి లేవండి, వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. లేవండి, చాలు తినింది. లేవే ఈశ్వర్, చాలికి లే. లే ఈశ్వర్, లే 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 లే. పెద్దమ్మ మేము ఇంకా తినలేదు. రాత్రులు ఎక్కువ తినకూడదు నాన్న, తినింది చాలు కానీ. ఇక లే 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 లే, లేరా లే. వస్తే తింగరదానా, నువ్వు తిన్నావటే. తినకపోతే వదిలే, మానేసేయ్. ఒక పూట తినకపోతే నష్టమేం లేదులే, వెళ్ళి పడుకో. ఏంటండి మీరు తినే 2 పులకాలు ఎంతసేపు తింటారేంటండి? తినించాలి కానీ. లేవండి. మా అత్తయ్య చూడండి, నా కోసం ఉపవాసం ఉంది. లేవండి లేవండి, అందరూ లేవండి, ఇక లేవండి. అమ్మా ఇక చాలేవే, ఆపు, జుట్టుడేలా ఉంది. వెళ్ళి పడుకోపో. అమ్మడు, నేను ఇంకా తినలేదు. ఇప్పటిదాకా నా మెదడు తిన్నావుగా, చాలే, ఇక పడుకోపో. ఏంటి ఇంకా అలాగే కూర్చున్నారు? లేవండి లేవండి, తినేది చాలన్నానా. లేవండి లేవండి, వెళ్ళి పడుకోరా ఈశ్వర్. వెళ్ళండి వెళ్ళండి. గుడ్, వెళ్ళండి అమ్మా, వెళ్ళి పడుకోండి. బాయ్, గుడ్ నైట్. ఇవాళ నువ్వు ఒక్కదానివే హ్యాపీగా పడుకోవే. ఇప్పుడు కార్తికేయ నా పక్షమే. అమ్మడు ఆశ కాకపోతే ఆ జగదీశ్వరం పన్నెత్తుదా ఏంటి? దీని ఆర్బాటం ఆడావిడి తప్పితే ఏమీ లేదు. గోడ కొట్టిన బంతిలాగా వెనక్కి వస్తుంది. అయినా నాకెందుకు, ఈ టెన్షన్తో వీపీ ఎక్కువైపోతుంది. అందుకే వీపీ టాబ్లెట్లు వేసుకుని ఈవేళ రాత్రికి ప్రశాంతంగా పడుకుంటాను.
రాలేదు? ఒక పక్క టైం అయిపోతోంది. రేఖ ఆ, ఆ, రేఖ 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 ఎంత అందంగా ఉన్నావే, నాదిష్టే తగిలేలా ఉంది. ఆ, నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. దీర్ఘ సుమంగళీ భవ. లేమ్మా లే లేమ్మా. చూడు రేఖ, ఇక జీవితాంతం వాడితో ఇలాగే కలిసిమెలిసి ఉండేలా చూసుకోమ్మా. అలాగే అత్తయ్య, మీ ఆశీర్వాద బలం ఉంటే చాలు. నా ఆశీర్వాదం కంటే నీ వితండవాదాలు తగ్గించుకుంటే బావుంటుందమ్మా. అవి వితండవాదాలు కావత్తయ్య, విజ్ఞాన సర్వస్యాలు. అంటే అమ్మా రేఖ, మళ్ళీ ఎందుకమ్మా? ఇక నువ్వు బయలుదేరు. అలాగే, ఆ పాలు తీసుకుని వెళ్తాను. అలాగే. ఇది మామూలుగా ఎప్పుడు ప్రవర్తిస్తుందో ఏమో. భగవంతుడి దయ వల్ల ఏ అడ్డంకులు రాకుండా ఉంటే బావుంటుంది. చూసారా అత్తయ్య ఈ ఘోరం? ఏమైందమ్మా? నేను టీవీ చూడలేదే. ఏమైనా బ్రేకింగ్ న్యూసా? అబ్బా, రాష్ట్రం ఎటెళ్తే నాకెందుకు, ఏమైపోతే నాకెందుకు? నా సంగతి, నాకు జరిగిన అన్యాయం గురించి చెప్తున్నాను అత్తయ్య. అది తగ్గుతున్నమ్మా అంటూ పాల గ్లాస్తో టిక్కు టిక్కుమని తిరుగుతూ ఉంటే నాకు ఎలా ఉంటుందో చెప్పండి. ఏంటమ్మా వదిన ఎందుకు ఏడుస్తుంది? ఏమో, మీ వదిన్నే అడుగు. ఏమైంది వదినా? నా జీవితం అంధకార బంధురం అయిపోయింది శ్రీరామ్. అంత భారీ డైలాగులు ఎందుకు వదినా? చక్కగా తెలుగులో మాట్లాడుకోవచ్చు కదా. మీ రేఖ మేడం మీ అన్నయ్యని పూర్తిగా తన వైపుకు తిప్పుకుంటోంది శ్రీరామ్. ఓహో అలాగా. నేనింత సీరియస్ గా చెప్తుంటే నువ్వు ఫోన్లో ఏం చూస్తున్నావు? ఏం లేదు వదినా, యాంగ్రీ బర్డ్స్ అని ఈ గేమ్ ఎప్పటి నుంచో ఆడుతున్నాను, కానీ ఇవాళ మాత్రం గెలిచేలా ఉన్నాను. నేనన్నా నా సమస్య మీకు చులకనైపోయింది కదూ. అయినా మిమ్మల్ని ఏం లాభం లేదు. మీరు నాకు చాలా అన్యాయం చేస్తున్నారండి. మీరు మంచి వాళ్ళు అనుకున్నాను, కానీ ఇలా చేస్తారనుకోలేదు. ఎవరు వదినా అది? ఇంకెవరు? మీ అన్నయ్య. ఓహో, అయినా అలా నిలబడితే ఎందుకు వదినా? అలా రిలాక్స్డ్ గా కూల్ గా కూర్చుని తిట్టుకోవచ్చు కదా. అవును కదమ్మా, కూర్చొని తిట్టు. ఓకే ఓకే ఓకేనా? ఓకే. ఓకే ఓకే. వస్తుంది.
అమ్మయ్యా, ఎవరూ లేరు. ఆపడానికి ఆ తింకర్ దాని వల్ల కూడా కాలేదన్నమాట. జగదీశ్వరి కూడా కార్తికేయ మీద ఉన్న ప్రేమతో మౌనంగా ఉండుంటుంది. అంతే, ఇప్పుడు సక్సెస్ అయితే చాలు, ఇక మనకి ఏ అడ్డు ఉండదు. రేపే ఆ తింగర్ దాన్ని ఇంటికి పంపించి నాకు అడుగులకి మడుగులొత్తే దాన్ని ఇంటి కోడల్ని చేసి అప్పుడు మనమేంటో. జొల్ల నిద్రపోతున్నా చూడు. అదే పెద్దమ్మా ఎలా పడిపోయావు పెద్దమ్మా? నిజంగానే కాల్ జారిందా, లేకపోతే ఈ పిల్లకాకులు ఏమైనా కుట్ర చేశారా? పాపం లేదులే, లేపుతున్నారుగా. లే చిన్న మమ్మీ లే. ఓదే ఈశ్వర్ లేపరా. ఒరే రాము, గట్టిగా పట్టుకోండిరా, లేపుదాం. వీళ్ళు కావాలనే చేస్తున్నారా? లేదులే, అలాగైతే అడిగేసేవాళ్ళు కదా. ఏమైంది పెద్దమ్మా, కాలు బెడికిందా? అవునరా, నడవలేకపోతున్నానురా. పోనీ నానమ్మ గారిని పిలవనా అమ్మా? వద్దు, మీరెళ్ళండి, నేను ఎలాగో పోతానులేరా. అమ్మా, అయ్యో. మేము నిన్ను నీ రూమ్ లో పంపేదాకా ఇక్కడే ఉంటాం. పర్లేదురా, మీరెళ్ళండి. లేదు, ముందు నువ్వు పద. అవునులే, ఈ అవతారంతో అటెళ్ళే కన్నా నా రూమ్లోకి వెళ్ళడమే బెటర్. సర్లే. అమ్మా, అయ్యో, అబ్బా. పదరా, పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి సక్సెస్ అయిందని చెప్దాం. తింగరే, ఎంత పని చేసావే. అసలు పిల్లలకి విషయం చెప్పకుండా చెడగొట్టావే. కానీ అమ్మా, ఇది నీ తెలివని అనుకోని అమ్మా, అంతా అధిష్టానం మేరకే చేసుంటావు. అబ్బా, కాలు పట్టేసిందిరా దేవుడా. ఇప్పుడు రూమ్కి వెళ్ళి అమ్మతో కాపుడువా మందు రాయించుకోవాలి. అమ్మా, అబ్బా, ఏంటి విరుమ నాకు అమ్మా, నేను అనుకుందొకటి అయ్యిందొకటి. అనవసరంగా దీన్ని తలుపేసుకోమన్నాను. ఇప్పుడు ఇది నిద్ర లేస్తుందో లేవదో. అమ్మా, అమ్మా, అయ్యో, తలుపు తీవే. అమ్మా, తలుపు తీవే. అమ్మా, తలుపులు తీ. అమ్మా, గట్టిగా అరిస్తే అందరూ లేస్తారు, మన పరమే పోతుంది. అయినా దీనికింత ముద్దు నిద్ర ఏంటో. లేమ్మా, ఇది లేవదు, ఇక లాభం లేదు. ఇవాళకి ఇక్కడే అడ్జస్ట్ అవుదాం. అనుకున్న ప్లాన్ అంతా ఇలా ఫ్లాప్ అవుతుంది అనుకోలేదు.
లేకపోతే నా ముందు వెధ వేషాలేస్తావా? మా అత్తయ్య నాకు అండగా ఉన్నంతకాలం ఏమీ చేయలేవే. చదివింది చాలు తినింది చాలు అని రాత్రి మా అందరినీ తెగ తొందర పెట్టావుగా. ఇప్పుడు చెప్తానుండు నీ సంగతి. హ్మ్. చూసింది చాలే కాని దారి కడ్డంలే. ఏయ్, తింగర్దానా ఏ, పోవే ఎలుగుడ్డు మొహం నువ్వును. ఛీ. ఒసే రాక్షసి, తలుపు తీయవే. ఏంటమ్మడు ఉదయాన్నే అంత కోపంగా ఉన్నావు? కొంప తీసి ఇది కూడా ఫెయిల్ అయిపోయిందా? రాత్రి 11 గంటల నుంచి తలుపు కొడుతున్నాను, వినపడట్లేదంటే చెవిటి దద్దమ్మా. అంటే రాత్రి అది మరి అయితే నీ తలుపు ఎందుకు కొడతాను వెర్రి మొహమా? చెప్పు, రాత్రి నీకు వినిపించినా కానీ కావాలనే తలుపు తీయలేదు కదూ? అమ్మ తోడమ్మడు. ఏమో రాత్రి గుండు తడగా అనిపిస్తే బీపీ పెరిగిందేమో అని బీపీ టాబ్లెట్లు మింగేశా. ఓ, బీపీ బీపీ అను. ఏదోలే. ఒక పని పడి లేకుండా హార పట్టుకుని ఓ చుట్టూ తిరిగేస్తా ఉంటది. భగవంతుడి దయ వల్ల నేను అనుకున్నదంతా దివ్యంగా జరిగుంటుంది. ఏంటే చెంచు నవ్వుతున్నావు? రాత్రి మీరు అనుకున్నది ఏది జరగలేదు. రైలు బొందైతే జనాల పేటపరమే పడుకున్నట్టు మీకు ఆడలు రాత్రంతా రూమ్ ముందు నేలే పడుకుందంట. రేఖ, అది అంటున్నదంతా నిజమేనా? అదేలాగే ఇప్పుడు అవన్నీ చెప్పే మూడ్లో లేనత్తయ్య. ముందు నేను ఫ్రెష్ అవ్వాలి, ఆ తర్వాత చెప్తాను. కింద పడుకొని నడువంతా పట్టేసింది అత్తయ్య. ఏంటో దీని జాతకం. ఇది అనుకున్నది ఏ ఒకటి జరగదు కదా. అమ్మడు బొల్లు పట్టమంటావా? నీ పీక పట్టుకున్నానే. వెళ్ళవతలకి. చింగరమొహ చింగరమొహ వెళ్ళ. నేను బ్రష్ చేసుకుంటా. అది అలా జరిగిందనమాట. వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు. పెద్దమ్మా, అలా అయితే మా అందరికి చాక్లెట్స్ ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను. బాగుందమ్మా. నువ్వు పిల్లల్ని పిల్లల్లా కాకుండా ముదురులా తయారు చేస్తున్నావు. అది కాదు నాన్న. రేయ్, నువ్వు నోర్మై. ఏంట్రా వేషాలు? స్కూల్కి వెళ్ళు. అసలు ఏంటంటే బాబాయ్? రేయ్, స్కూల్కి వెళ్ళమని చెప్పానా? అదే రాము, పద వెళ్దాం. బాబాయ్కి బాగా ఎక్కువైంది. పదండి వెళ్దాం. ఏం శ్రీరామ్, పిల్లలు పెద్ద చేష్టలు చేస్తున్నారని కోపమా, లేకపోతే మీ మేడం డిసప్పాయింట్ చేసిందని బాధ? అవన్నీ నాకు తెలీదమ్మా. ఏదో నువ్వు రేఖా మేడంని డిస్టర్బ్ చేస్తున్నావు అనుకున్నాను కానీ పిల్లల్ని ఎలా చేస్తున్నావు అనుకోలేదు. అయినా చూడు శ్రీరామ్, నేనేం పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వలేదు. వాళ్లే మా మమ్మీ మీద రేఖ పిన్ని పంతం పట్టింది అన్నారు. నేను చూసుకుంటానులే అన్నాను. ఈలోపై జరిగిపోయింది అంతే తప్ప ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు.